చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. బెడ్ వెట్టింగ్ చేస్తున్నారని. అంటే బెడ్ తడిపేస్తున్నారని చెప్పేసి వస్తూ ఉంటారు. దాన్ని నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అని అంటూ ఉంటారనమాట. నేను డాక్టర్ నాయుడు, యూరాలజిస్ట్. ఇది చాలా మంది పిల్లల్లో ఉంటది. బికాస్ ఆఫ్ డీప్ స్లీప్ వలన వాళ్ళు ఆ సెన్సేషన్ ఐడెంటిఫై చేయకపోవటం వలన బెడ్ అనేది తడిపేస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ చాలా ట్రై చేస్తారు. వాళ్ళని పడుకునే ముందు యూరిన్ పోయించి పడుకోబెట్టడం కానీ, లేకపోతే ఎప్పుడైతే పోసేస్తున్నారో మిడ్‌నైట్ 12:00 వాళ్ళని లేపి చేయటం గానీ అనేది చేస్తుంటారు. అది మంచి అలవాటు. అలా చేయటం ద్వారా కొంతవరకు మనం అది ఆపొచ్చు. బట్ చాలామంది పేరెంట్స్‌కి దానికి ట్రీట్మెంట్ ఉంటుందని, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కూడా తెలీదనమాట. పిల్లలు ఎవరైనా బెడ్ వెట్టింగ్ చేస్తుంటే యూజువల్‌గా ఎర్లీ ఏజెస్‌లోనే అరౌండ్ 6 ఇయర్స్, 7 ఇయర్స్, 5 ఇయర్స్ ఆ ఏజ్‌లోనే మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మెడికల్ మేనేజ్మెంట్‌తో పాటు అలారం థెరపీ అంటే మీరు మిడ్‌నైట్ వాళ్ళని 12:00 ఆర్ 11:00 ఒకసారి లేపి యూరిన్ పోయించడం ద్వారా 2 మంత్స్ టు 3 మంత్స్ మీరు చేయడం ద్వారా కంప్లీట్‌గా ఈ బెడ్ వెట్టింగ్ అనే ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడవచ్చు.